అన్న నేను మాట్లాడదు కదా నువ్వు కూర్చో ఈ లేకుండా బాబు అన్న సాంబార్ ఉండా లేడుగా లేడుగా శ్రీరంగపట్నం వెళ్ళాడు అన్నా అన్న ఆ లేదన్న మనం పోదాంపా నేను తర్వాత వచ్చి మాట్లాడుతుంది சாம்படி கேஸ் என்ன ஏய் அசொண்டி எங்க போதாம்பா வண்டி தீரா டேய் அந்த பொண்ணை நீ தூக்கிட்டு வாங்கடா ఓకే దీని తీసుకెళ్తదా సాంబగాడు వస్తాడు వణకం వణకం ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు కలవరపడాదు ఆ సాంబగాడు నీకోసం దా వస్తాడు వాడు రావాలి అప్పటి వరకు నీ ఇక్కడదా ఉంటావు సిస్టర్ బాగున్నావా ఏం చూస్తున్నావే అటు తిరుగురే ఏం చూస్తున్నారా పోరిని చూస్తున్నా గుడ్లు వీక్తా తిరగటు అరే ఇది సాంబగాని కేసురా ఆడు చూస్తే తుకడాలు చేస్తాడు సిస్టర్ తీసుకో సిస్టర్ అమ్మతోడు ఇది బ్రాండీ కాదు సిస్టర్ కామాక్షమ్మ గుడి దగ్గర పోయి తీసుకొచ్చిరా యాపిల్ జ్యూస్ మస్తు ఉంటుంది తాగు నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం రా సిస్టర్ సిస్టర్ నీకు పొగపడుతుందా సిస్టర్ వద్దులే సిస్టర్ నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని సిస్టర్ అని పిలవలేదు సిస్టర్ సిస్టర్ సాంబకు మాత్రం నా గురించి బ్యాడ్గా చెప్పొద్దు సిస్టర్ ఏ సాంబ అంటే భయమా వచ్చా ఏ సిస్టర్ నీకు హైదరాబాద్ లో సనత్ నగర్ ఎడికేనా తెలుసు నన్ను సనత్ నగర్ సత్తి అంటుండే పబ్లిక్ నన్ను చూస్తేనే ఉచ్చలు పోస్తుండే పోలీసు వాళ్ళతో చిన్న లొల్లై దాదాగిరి చేద్దామని కంచికొచ్చి ఈడబి వైట్ షర్ట్ వేసుకొని జీన్స్ పాయింట్ వేసుకొని రోడ్డు మీద పోతుంటే పబ్లిక్ పిషాబ్ ఒక్క దినం సిస్టర్ అన్న వణకం 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 రే లొల్లి చేయకుండా తీసుకోరా మనకు లొల్లి అంటే పడది ఏం రా తిరిగి మజా కనబడట్లేదు కోమాలో ఉందండి కోమానా కామా అయినా పులి స్టాప్ కోమైందిరా కోమా అంటే తెలివే ఉండదనా సంవత్సరాలు మంచం మీద పనుకొని ఉంటారనా అచ్చా మనం ఆ రజనీకాంత్కి ఇస్తే 3 నెలలు పడ్డాడు కట్టా అప్పుడిదానా అరే ఆ బక్కోడు కొట్టుకురు ఆడేస్తాడు ఏ జరుగుబే ఎన్నా మంచి ఇందుకు నైట్ కాక పడిదికి పోలమ్మా టమాటాలు మస్తున్నారా దానిలో కర్రగా మొత్తం తీసుకోరు ఏం బ్రో గుర్కాయని చూస్తున్నా బ్రో సనత్ నగర్ సత్తి ఎరికేనా ఈడ కంచెలో కొడితే ఆడ కాచి కూడా భయపడతావు నెత్తి తిప్పు ఆరుడేళ్ళు బయట ఏం జరుగుతుందో ఎరకలే కోపా లేచి చూసి మణిగారి దగ్గర పనికి చేరా అది తిరుగురుబే సిస్టర్ నువ్వు మాత్రం సాంబకు నా గురించి మంచిగా చెప్పాలి ఈసారి కొట్టిననుకో తంబి చూసావా నీ జీప్ ఎలా తల మెరిసిపోతుందో నీకు మధ్య ఉతుకుడు కొంచెం ఎక్కువైనట్టుంది ఈ శాఖలే వద్దంటుంది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నీకు కాదు ఆయనకి బయటికి వెళ్తున్నట్టున్నారు జీప్ వేసుకుని బయటికి వెళ్తారు బాత్రూమ్ లోకి వెళ్ళరు నన్ను కొంచెం కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తారా కుదరదు తంబి గోయింగ్ టు చెన్నై నువ్వు బయలుదేరు పోన్లే అన్న కాలేజ్ పక్కనేగా దింపేసి వెళ్తాలి ఇప్పుడు జీప్ ఎక్కుద్ది ఖాళీగా ఉంది కదా రేపు సంఖ్య ఎక్కుద్ది ఎక్కినప్పుడు చూద్దాం గానీ ముందు నువ్వు ఎక్కు థ్యాంక్ యూ సార్ అన్నా వీళ్ళు నర్సులా అరే ఓ పాగాలి నర్సులు కాదు డాక్టర్ అమ్మలు అరే డాక్టర్ పోరి సూదిస్తా ఇడియట్ అన్నా నిన్ను తిట్టిందన్నా అరే ఓ పాగల్ అది తిట్టుడు కాదు బే ఈడియట్ అంటే ఆంధ్రాలో రవితేజ గారి సినిమా నేను కూడా వాన్లాగా హీరో లెక్కున్నా అంటుంది అన్నట్టు కవరింగ్ ఈడొస్తున్నాయి రవి ఊరుకొని బే అబ్బా ఇది సాంబగారి కేసా అరే మనం సాంబగారి సంతకం లైటింగ్ కొట్టినావరా కొట్టలేదన్నా అమ్మతో గుర్తు తెచ్చుకోరా అరే రేపు నుంచి మనం ఎవరు మీ కాలేజ్ దిక్కు రావద్దురా సాయంత్రం తొందరగా వచ్చేస్తాను కాలేజ్ అయిపోయిన తర్వాత రా కాలేజ్ ఎగ్గొట్టి కాదు టైం అయింది లోపలికి వెళ్ళు థ్యాంక్ యూ సార్ దేవుడా సాంబ మమ్మల్ని చూడకుండా పోతే ఈడి జుట్టు అంత ఇచ్చేస్తా ఈడ కొట్టొద్దన్నా మెడికల్ కాలేజ్ దగ్గర నీకు పని ఏంట్రా దోస్తులుంటే సూనికి వచ్చిరన్నా చిన్నప్పటి నుండి మా అమ్మ నాయనకు నేను డాక్టర్ కావాలని ఆశ నా నసీబేమో ఇట్లా రౌడీగాని చేసింది ఆ కోరిక తీర్చుకోనికే అప్పుడప్పుడు ఈ తెల్ల కొట్టేసుకొని కాలేజ్ దిక్కొస్తా నిజం కాదని అర్థమైపోయింది అన్నా అన్న నేను బి నీట్ అయిపోయా అన్నా నువ్వు పటాయించిన కేసు వస్తుందన్నా కేసా కేసంటే వదినమ్మ
రేయ్, ఇంకోసారి ఈ కాలేజ్ చుట్టుపక్కల అంటే అటు ఇటు ఎటైనా 5 కిలోమీటర్ల దరిదాపుల్లో నువ్వు నాకు కనిపించావో కనబడినానా నేను రానా నేను పోతా రేయ్, అరే అది దొరికితే కోమాలే రేయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.